సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత 5 ఏళ్లలో చూశామని తెలిపారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్లనే నేరాలు పెరిగాయని విమర్శించారు. ఏం చేసినా జరగబోతుందని అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు, కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు, కానీ ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్ళు కొందరు చెబుతున్నారని తెలిపారు. ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 39/2019 కేటగిరీ వారు అక్కడ పెట్టారు. మీరు IMFL FL ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్ 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు, 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తారని కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40-80, 80-160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20-40, 40-80, 80-160, 160-320, 240, 480, 480, 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేది పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకి దిగారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు. మొన్న మేము అధికారంలో ఉన్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అన్నారు. మేము ఎప్పుడు దాడుల్ని ప్రోత్సహించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాన్ని మేము ప్రోత్సహించలేదని ఆయన చెప్పుకొచ్చారు. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. భయంతో జనం వలస వెళ్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. Today, we stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping,
That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into their houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill. తల్లికి వందనంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపచేస్తామని తెలిపారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూలుకు వెళ్తూ ఉంటే అంతమందికి ఇస్తామని తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకి కూడా లబ్ధిని చేకూర్చే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారి ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, మీకు ఎలాంటి సందేహంలో
అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ గా పెద్దింటి దాత్రి రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, నెరసు రామారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు జేసీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం జిల్లా ఆర్టీఎస్ఎస్ అని ఒక 940 కోట్ల ఈస్ట్ వెస్ట్ కలిపి జరుపుకున్నారు. అవంతా కంబైన్డ్ వెస్ట్ వల్ల ఇది వస్తుంది. జీనియస్ ధాత్రి. నేను హైదరాబాద్ తెలంగాణ నుండి. నేను 2020 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఏలూరు జేసీగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికంటే ముందు నేను సబ్ కలెక్టర్ పాడేరుగా ఒక 7 months వర్క్ చేశాను. నేను అనకాపల్లిలో ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మేటీలో అసిస్టెంట్ సెక్రటరీగా కూడా ట్రైనింగ్ చేశాను. ఇంతకంటే ముందు నేను ఐపీఎస్ తెలంగాణ కాడర్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఏలూరులో కష్టపడి పనిచేయాలని, బాగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా మెసేజ్ ఏంటంటే ఐ ఆల్వేస్ బీ అవైలబుల్ ఆఫీస్లో. ఫీల్డ్ విజిట్స్ లేనప్పుడు ఎవరికి గ్రీవెన్సెస్ ఉన్నా లేదా మీడియా నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా తప్పకుండా తెలియజేయాలని కోరుతున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ను జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర మంగళవారం సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. ఈ సమయంలో తమ్మిలేరు చూడటానికి వచ్చే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని, తమ్మిలేరు రీడింగ్ విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్, చింతలపూడి ఇన్స్పెక్టర్ కుటుంబరావు, జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ సోంబాబు, చక్రి, తమ్మిలేరు రిజర్వాయర్ సూపర్వైజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అట్లా గోల్డెన్ వాడిలో మనకి స్పెషల్గా డిజైన్ బ్యాలెన్స్ రిజర్వేర్ వాటర్ 25 feet అక్కడి నుంచి గోల్డెన్ వాడికి ఇక్కడ నుంచి వాటర్ తాగిన అక్కడి నుంచి తాగేసింది కానీ ఈక్వల్గా మనకి లెవెల్ కెమికల్కి నో ఇంట్లో కొంచెం డెన్స్గా అక్కడ నుంచి ఆల్కహాల్ మనకి ఏం చేస్తున్నాం అది ఏలూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడులు ఉధృతం చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం డిపిఓ తూతిక శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని కూకునూరు ప్రాంతంలో దాడుల్ని నిర్వహించడం జరిగింది. పేదలకు ఉచిత ఇసుక ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాగా కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇసుకని పరిమితికి మించి ఖమ్మం వైపు తరలిస్తూ ఉండగా ఈ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పోలవరం డీఎస్పీ డీడీ మైన్స్ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న లారీలని లంకలపల్లి నుంచి అశ్వరావుపేట కాంట్రాక్టు తరలించి క్వాంటిటీని తూకం వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జంగారెడ్డిగూడెంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమం నీటి మునగటం వలన ఆశ్రమంలోని వారు స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో తలదాచుకుంటున్నారు. ఆశ్రమం నిర్వహణ నీట మునిగిన తీరు ప్రచురించిన వార్తా కథనాలకు దాతలు స్పందించారు. దీనిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు టౌన్ ప్రెసిడెంట్ పెనుమర్తి రామ్ కుమార్, రావూరి కృష్ణ, అల్లూరి రామకృష్ణ తదితరులు మంగళవారం ఆ శిబిరాన్ని సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున సీతా మహాలక్ష్మి అనాచారానికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ దగ్గర ఒక 40-50 మంది అనాథలు ఉంటున్నారు. మరి వీరందరూ కూడా మెయింటెనెన్స్ సేకరణ మరి మేము చూస్తున్నాడు ఇక్కడ. మరి వీళ్ళందరికీ కూడా ఈవేళ కొంతమంది డోనర్లతో పాటు మేము కూడా అలాగే కొంత డొనేషన్ ఏర్పాటు చేసి ఇస్తారు వచ్చాం. మరి మొన్న వర్షాలకే ఈ యొక్క ఆశ్రమం కూడా మునిగిపోవడం జరిగింది. మరి ఆ టైంలో వీళ్ళందరినీ కూడా అనాథలందరినీ కూడా రోడ్డు పక్కన ఉన్నట్టు చంద్ర కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి వసతిని స్థలాన్ని కేటాయిస్తే మరి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటామని చెప్పి మన చంద్రశేఖర్ చెప్తూ జరుగుతుంది.
మరి అలాగే మా ఎమ్మెల్యే దొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే మహేష్ యాదవ్ గారు ఎంపీ గారిని కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లి సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గరికి వచ్చామండి. మరి సోదరుడు శేఖర్ గత 6 సంవత్సరాల క్రితం మరి జంగారెడ్డి పట్టణంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రారంభానికి కూడా మేము వచ్చాం. ఆ రోజు ఆశ్చర్యపోయాం. ఈరోజు చాలా మంది దోచుకుందాం సంపాదించుకున్న రోజుల్లో మరి తన సొంత ఆస్తిని ఇలాగ పేదల కోసం అనాథుల కోసం ఖర్చు పెడతామంటే మామూలు విషయం కాదు. మనస్ఫూర్తిగా 6 సంవత్సరాల నుంచి మరి రన్ చేస్తున్నారంటే చాలా అభినందనీయం. అంతేకాకుండా జంగారెడ్డిగూడెంలో కూడా చాలా మంచి మనసున్న వ్యక్తులు చూసాం. ఇక్కడ పుట్టినరోజు చేసుకోవడం, లేదా అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ తరఫున ఆర్థిక సాయం చేయడం అనేక సందర్భాల్లో చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో కూడా అనేక రకాలుగా అతనికి అండగా నిలిచాం కూడా. మరి రీసెంట్ గా మన భారీ వర్షాలు కురిసినప్పుడు అతని కష్టం, అతని ఇబ్బంది, అతని నష్టం చూసి చలించిపోయాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మరి దాని గురించి ఆలోచించి ఈ రోజు మరి మా పట్టణ పార్టీ తరఫున, మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కొంత ఆర్థిక సాయాన్ని వాళ్ళకి చేసిన తక్కువైనా మరి తప్పదు, ఉన్న పరిస్థితుల్లో మరి మంచిగా ఇచ్చాం. అంతేకాకుండా రేపు ఎంపీ గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి చనిపోయాడు. మా నాన్నగారిని చూసినంత బాధ ఉంది నాకు. వీళ్ళందరూ వీళ్ళకి పెన్షన్ కొంతమందికి వచ్చి కొంతమంది రావాలంటే చాలా బాధ ఉంది నాకు. ఇది నడిపేది మానవతా దృక్పథంగా నడుపుతున్నారు తప్ప ఇది స్కామ్ చేద్దామని ఏది చేద్దామని కాదు. వీళ్ళందరూ మనం అందరం మన తల్లిదండ్రులు లాంటి, మన అక్క చెల్లెలు లాంటి వాళ్ళు ఇక్కడ కడు పేదవారు ఉన్నారు. రావూరి కృష్ణ గారు వీళ్ళందరినీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డులు, పెన్షన్ లేని వారికి పెన్షన్లు, ఆధార్ కార్డులతో సహాతో పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని మీరు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు ప్రాజెక్టులు, కాలువలు ఉప్పొంగి పొర్లుతూ ఉన్నాయి. కావున ప్రజలు ప్రాజెక్టుల వద్దకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. కూడా మనకి ఒక 3-4 డేస్ నుంచి వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు బాగా నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది. ఎందుకంటే గోదావరి భద్రాచలంలో వాటర్ లెవెల్ పెరగటం వల్ల ఫస్ట్ వార్నింగ్ లెవెల్ వచ్చి 43, సెకండ్ వార్నింగ్ లెవెల్ వచ్చి 48, థర్డ్ వార్నింగ్ లెవెల్ వచ్చి 53 ఉంది. మనకేమైంది ఆల్మోస్ట్ 52 వరకు వచ్చింది. 52 వరకు వల్ల 43 క్రాస్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ రాగానే దాదాపు 19 విలేజెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా 6-7 విలేజెస్ని ఆ ఊరంతా ఖాళీ చేయించి బోట్ల ద్వారా, వెహికల్స్ ద్వారా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా వచ్చింది 48. ఆ తర్వాత ఎఫెక్ట్ అయిన 10 విలేజెస్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము, అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పేది అంటే ప్రస్తుతం గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మత్స్యకారులు కానీ ఎవరైనా కూడా చేపల వేటకు వెళ్ళటం కానీ, అట్లాగే ఈ టెంపుల్స్ కానీ వీటి కానీ చూడటం కానీ వెళ్ళొద్దు. కొంతమంది ఈ ప్రాజెక్టుల మీద నీళ్లు వస్తున్నాయని చెప్పి సందర్శకులుగా వెళ్ళి కాలు జారి పడే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ డ్యాముల దగ్గరికి వెళ్ళి చూడటం కోసం, లేదంటే చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులందరూ కానీ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ అందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా రహదారులు అన్నీ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు 2 డేస్ వేలేరుపాడులో క్యాంప్ చేసి అన్ని బోట్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక బోట్లో ఒక టీమ్గా, నేను మన ఆర్డీఓ గారు ఒక టీమ్గా అన్ని బోట్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని ప్రజలతో మాట్లాడి చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా పిలిపించాము. ఫైర్ సర్వీస్ వాళ్ళు అన్నీ పిలిపించి అందరి ద్వారా బోట్లను అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాము. ఇంకా ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ప్రజా సౌకర్యం కోసం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని, దానిని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఉచిత శాండ్ సప్లై మీద
ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పేదలకి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేక ఇల్లు చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటం కోసమని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. దీనికి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తోలుకెళ్ళాలని కాదు, ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచే ఈ ఇసుకని తీసుకెళ్ళాలి. అంతేగాని ఉచిత ఇసుక పాలసీ అనగానే ఎవరైనా ఏ వెహికల్ పెట్టుకొని నదిలోకి వెళ్ళి ఇసుకని తీసుకెళ్ళడం అనేది జరగకూడదు. అందుకని నదిలో నుంచి ఇసుకని ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ అని కన్వీనియంట్గా ఒక స్టాక్ పాయింట్ అని అన్ని చోట్ల పెట్టారు. ప్రతి చోట్ల ఒక ఐడెంటిఫై చేసి, అంటే ఆ రేవులో నుంచి అదే నదిలో నుంచి కానీ చెరువులో నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి ఈ ఆన్లైన్లోనే, అది కూడా అక్కడ పేమెంట్ సిస్టమ్ ఏమి ఉండదు, ఆన్లైన్లోనే అక్కడ నుంచి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి డిజిటల్ పేమెంట్ ద్వారా స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సీక్వెన్స్లో అక్కడ శాండ్ ఫిల్ చేసుకుని వెళ్ళవచ్చు. దీంట్లో ప్రతి మనిషికి పర్ డే ఓన్లీ 20 మెట్రిక్ టన్స్ శాండ్ మాత్రమే ఇస్తారు, దానికి మించి ఎక్కువ ఇవ్వడం జరగదు. దీనికి సంబంధించింది ఏమవుతుందంటే పబ్లిక్ చాలామంది లోకల్గా ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఉచిత ఇసుక పాలసీ అంటే ఎంతైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది. అట్లాగే డిస్టిక్ లెవెల్లో శాండ్ కమిటీ ఉంది, డివిజన్ లెవెల్లో డివిజనల్ శాండ్ లెవెల్ కమిటీ ఉంది, మండల్ లెవెల్లో మండల్ కమిటీ కూడా ఉంది. ఈ శాండ్ లెవెల్ కమిటీ కల్లా మొదటి డిస్టిక్ లెవెల్ వచ్చి మన కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, ఎస్పీ గారు హానరబుల్ దానికి కూడా అసిస్టెంట్ సెకండ్ చైర్మన్గా ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యం ఎస్పీ అండ్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఏ జిల్లాలోనైనా శాండ్ పాలసీ జరుగుతూ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ ఇసుక చాలామంది ఒక ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే గత ప్రభుత్వంలో ఈ ఇసుక అందరూ నాయకులు అందరూ కలిసి ఇసుక మీద బాగా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి బాగా సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. అట్లా కాదు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు సైబర్ నేరగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్ లో వచ్చే అపరిచిత లింకుల్ని ప్రజలు అనుమతించరాదని తెలిపారు. తెలియని లింకుల్ని ఓపెన్ చేస్తే ప్రజల యొక్క బయోడేటా పూర్తిగా సైబర్ నేరగాడి చేతులకి వెళ్తుందని, దీనివలన బ్యాంకుల్లో ఉన్న సొమ్ముల్ని కాజేసే అవకాశం ఉంటుందని, ఎవరికైనా ఇటువంటి లింకులు వస్తే సంబంధిత పోలీసు అధికారులకి తెలియజేయాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఆన్లైన్ మోసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. సైబర్ క్రైము ఆన్లైన్ మోసాలు అని ఏపీకే ఫైల్స్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి. అవి ఓపెన్ చేసి లింక్ కనుక వెళ్తే మీకు తెలియకుండానే మీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకని ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియని లింక్ను ఓపెన్ చేయొద్దు. అన్నీ బ్యాంకు నుంచి వస్తున్నాయని మెసేజ్లు ఇస్తున్నారు. ఈ బ్యాంకు నుంచి వచ్చింది, మీ ఆధార్ కార్డు లేదంటే మీది కేవైసీ కోడ్ అప్డేట్ కాలేదు కాబట్టి మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇమీడియట్గా చేస్తామని చెప్పి ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. వీటికి మన స్టేట్లో కాదు కానీ ఛత్తీస్గఢ్ పక్క స్టేట్స్లో ఇదే పనిలో ఒక ముఠా గ్యాంగ్ ఆర్గనైజ్ చేస్తుంది. మీ ఇప్పుడు జనరల్గా వెళ్ళిన అమౌంట్ అంతా కూడా మన స్టేట్ కాకుండా వేరే స్టేట్స్ అకౌంట్కి వెళ్తున్నాయి. దీనికి సంబంధించి 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు. మీరు వెంటనే వెళ్ళగానే మీ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ 1930 కాల్ చేసి, అలాగే బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి చెప్తే అని ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అమౌంట్ హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అమౌంట్ అవతల అకౌంట్ ట్రాన్సిట్లో ఉంటుంది. అమౌంట్ వెళ్ళినా కానీ విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్లో కనుక ప్రభుత్వం దృష్టికి కానీ సైబర్ దృష్టికి కానీ ఎక్కడికైనా తీసుకొస్తే ఆ అమౌంట్ దొంగల చేతికి వెళ్లకుండా ఆపుతారు. తర్వాత దాన్ని మనం రికవరీ చేస్తాం. కాబట్టి 1930 అనే నంబర్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అకౌంట్ తెలియని లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఒకవేళ ఏదన్నా పొరపాటున టచ్ చేసి వదిలిపెట్టినా కానీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకొని ఇమీడియట్గా 1930కి కాల్ చేసి
అలాగే బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి మీ అమౌంట్ ఫ్రీజ్ చేయమంటే చేస్తారు. అది జరుగుతుంది. తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్ అని మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీసు పెట్రోలింగ్ని ఇంకా ఇంటెన్సిఫై చేయాలని, ఎక్కడ కూడా ఈ అనాథరైజ్డ్ ప్లేసెస్, వల్నరబుల్ ప్లేసెస్ అంటే కొన్ని పాత బిల్డింగ్స్ అవి వదిలేయడం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో ఈ దొంగలు కానీ వీళ్ళు షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు మా ఆల్రెడీ బీట్ సిస్టమ్ మీ అందరికీ తెలిసిన విషయమే. బీట్లు అన్ని చోట్ల ఉన్నాయి. ఆ బీట్లను కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే ఏరియా కొన్ని కవర్ కాని ఏరియాలు కూడా కవర్ చేసి ఇంతకుముందు ఉన్న బీట్ల కంటే మళ్ళీ పెంచి, అట్లాగే ఈ పాయింట్ బుక్స్ అని కూడా ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఎవరైనా కూడా అవుట్స్కట్స్లో ఉన్నవాళ్ళు రాత్రి మా ఇంటికి పోలీసులు పంపించండి, ఏరియా కవర్ చేయండి అంటే వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. అదే కనుక మీరు మీ ఇంటి దగ్గర ఒక బుక్ పెట్టుకుంటే పోలీసులు వచ్చి దాంట్లో సంతకం చేసి వెళ్తారు. మీరు కూడా దాంట్లో సంతకం చేయొచ్చు. అంటే మళ్ళీ మీరు కూడా ఏమనుకుంటారు, మేము అర్ధరాత్రి పడుకుంటే వచ్చి తలుపు. ఏలూరు నగరంలోని ఆటోనగర్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని, ఏవైనా తప్పులు నిర్ణయాలు తీసుకుంటే గత పాలనలో జరిగిన అవకతవకలపై చర్యలు చేపడతామని ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ కరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని కళ్యాణ మండపంలో ఆటోనగర్ యూనియన్ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరుణాకర్ నాగేశ్వరరావు నేను. ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరిగింది అనేది కొద్దిగా చెప్తాను, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మీడియా మిత్రులు కానీ వచ్చిన సామాన్య సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఆటోనగర్లో మేము గెలిచి 9 మాసాలు కాలం జరిగింది. ఈ 9 మాసాల నుంచి మనం ఏం చేసాం, ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ 9 మాసాలు మేము పనిచేసామా, ఖాళీగా కూర్చున్నామా? ఈ 9 మాసాలు మన మీద ఎవరెవరు ఎన్ని కేసులు వేశారు, ఎలాంటి పరిస్థితులు ఈ ఆటోనగర్ ముందు లాక్కెళ్తున్నాము, ఈ రిజంప్షన్ ఎత్తేదానికి కొంచెం ప్రయత్నం చేస్తుంటే దారి కట్టుగా కాళ్ళు పట్టుకు తాడు కట్టి బయటకు ఎలా అవుతున్నారు అనేటటువంటిది పూర్తిగా అర్థమయ్యేటట్టుగా సభ్యులందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 15 మీటింగ్ ఆటోనగర్లోనే చేస్తాం. కాబట్టి పైన వాతావరణం కూడా బాగున్న కారణంగా భోజనాలు చేసే దగ్గర నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ హాల్ బుక్ చేసి ఇక్కడ చేస్తాం. రెండోది ద ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానికల్ అసోసియేషన్, దాని నామకరణ పేరు ఏలూరులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎలక్షన్ పెట్టుకోవచ్చు, కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. ఎందుకు ఏలూరులో పెట్టామని అడగడానికి కుదరదు, దాని లెక్కది కాబట్టి. సరే, ఇక మిగిలిన విషయాలు ఏంటంటే, నాగభూషణం గారు ప్రతిరోజు కూడా ఏదో ఒక అవంతరం కల్పిస్తూ, లేనిపోయిన తప్పుడు మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, ఏదో ఒక పాంప్లెట్ కరపత్రం ఫోన్లో పెట్టడం, ఇటువంటి తప్పుడు పనులన్నీ చేస్తాడు. ఆ సందర్భంగా మనం ఆయనకు మాట చెప్తున్నాం, కోట్లాది రూపాయలు దొంగతనం చేసింది నువ్వు, 100 వేలాది గజాలు స్వాహా చేసింది నువ్వు. ఇటువంటి పరిస్థితి మర్చిపోయి ట్రేడ్ వారీగా నువ్వు ఆ స్థలం ఎవరికైనా ఇవ్వకపోవడం వల్ల, ఏపీఐసీ వారు వాళ్ళ సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఇవాళ రిజంప్షన్ ఏర్పడి వచ్చింది. వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. దాన్ని క్యాన్సిల్ చేసే నిమిత్తంగా మళ్ళీ మనం కోర్టులకు వెళ్తే అక్కడ స్టేటస్ కో ఇచ్చారు. స్టేటస్ కో ఇచ్చి ఇప్పుడు దగ్గరగా 5-6 సంవత్సరాల పైన అయిపోయింది. సామాన్యంగా వృత్తులు కావాలని కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ పని చేసుకొని బతికేటటువంటి వాళ్ళు కానీ దాని మీద లోన్ రాక, ఏ రకమైన ఆస్కారం రాక 10 లక్షలు ఆస్తుంటే 10 రూపాయలు అప్పేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆటోలో కుట్టుమిట్లు ఆడుతూ ఉన్న సందర్భంలో ఎలక్షన్ టైం అయిపోయి 9 నెలలు జరిగిపోయినా నువ్వు ఎలక్షన్ పెట్టకపోతే జనరల్ బాడీ ఆటోని జనరల్ బాడీ పెట్టి అప్పుడున్న కమిటీని రద్దు చేసి ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, తర్వాత అడా కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో మా అబ్దుల్కి దీన్ని జమ చేస్తున్నాం. ప్రతి రూపాయి కూడా అకౌంట్లు వేసి ఆ తర్వాత తీసి దాని వివరాలు రాస్తున్నాం. ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోవడానికి కారణాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అద్దులు కానీ మనం స్వతంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. దానికి వెళ్ళి మనకు దౌర్జన్యం చేసే ప్రయత్నం జరిగింది. పెద్ద మనిషి అన్ని దౌర్జన్యాలు ఎదుర్కొన్నాం. ఆ హ్యాండ్ ఓవర్ మొత్తం ఆ షాపింగ్ కాంప్లెక్స్ మన కంట్రోల్లో తీసుకొచ్చాం. ఆయన కాలంలో జరిగిన అక్రమాల మీద ప్లస్ నాన్ లాక్లని అమెరికాలో ఉండేవాళ్ళ మీద, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళకి ఇక్కడ సైట్లు ఇచ్చారని అంటారు. మరి వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళ మీద చర్యలు ఉంటాయండి. ట్రేడ్ యూనియన్ ప్రకారంగా ఇవ్వాల్సిన స్థలాలు ఇవ్వకపోగా వాళ్ళని మోసం చేశాడు కాబట్టి చాలా మంది వర్కర్స్ ఇవాళ తయారయ్యి రోడ్ల మీద పనిచేసుకుని బతుకుతారు సరైన ఆధారం లేకుండా. అలాంటి పరిస్థితి వస్తే దాని మీద చర్య తీసుకుని వీళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఏలూరు జిల్లా ఏలూరు నగర్లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. కూటమి సభ్యులైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తొలిసారిగా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో మహిళా మోర్చా నాయకులు నిర్మలాదేవి, శరణాల మాలతీరాణి, శోభాదేవి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా ఆంధ్ర రాష్ట్రం గత వైకాపా పాలనలో 30 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయినటువంటి ఏదైతే ఆ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా అరాచకమైనటువంటి పాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి నుంచి వారి పీడ విరుగుడయ్యి రాష్ట్రంలో 3 మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఎన్డీఏ మిత్రులు ఈవేళ రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ రాబోతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే సమతూక అభివృద్ధిలో పోటీ పడుతూ కేంద్రము రాష్ట్రము ముందుకు కొనసాగడానికి ప్రజలిచ్చినటువంటి తీర్పుని వాళ్ళందరం కూడా గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఎంపీల బృందం, అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం నిన్న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షం హోదా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ అనేక చవాకులు పేలడం జరిగింది. ఈ రోజున 10 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర విభజన ఒక సక్రమమైన పద్ధతిలో జరగలేదు. దీనికి అభివృద్ధికి అండదండలుగా ఉండాలని ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అదే మాట నిలబెట్టుకుని 10 సంవత్సరాల క్రితం విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అమరావతిగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల క్రితం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని సర్వనాశనం చేసి రాష్ట్ర అభివృద్ధిని 25-30 నిన్న బడ్జెట్ లో ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా యొక్క ఏదైతే గతంలో ఉన్నటువంటి బడ్జెట్లు చూసినప్పుడు మరి గత 4-5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కూడా అప్పులు అయితే చేసింది తప్పించి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని విభజనకు గురైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా నిధులు సేకరణలో విఫలమైంది. మరి ఈ రోజున ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో మరి ఏకైక రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం, అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక సహాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.